నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ శివాలయంలో 2025 జనవరి 16, 17వ తేదీలలో శివదీక్ష మాలాధారణ కార్యక్రమం జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివదీక్ష ప్రారంభించిన తర్వాత ఈ 2025 32వ దీక్షా కార్యక్రమం కొనసాగుతుంది. లక్ష్య సాధన కోసం ఇష్టదైవాన్ని ఆలంబనగా చేసుకుని నిర్ణీత కాలం అంటే మండలం రోజులు 41 రోజు లేదా లక్ష్యం నెరవేరే వరకు కఠోర నియమ నిబంధనలతో ఆరాధన, జపం, పూజ చేయడమే ఈ దీక్ష. దీక్షలలో అన్నింటికన్నా శివదీక్ష అత్యుత్తమమైనది. ఈ చరాచర జగత్తుకు ఆధారభూతమైన వాడు శివుడు. శివపార్వతులు ఆది దంపతులని, శివుడు ఆది గురువని, అన్య దేవతల వలె అవతారాది స్వరూపములు లేవు శివుడికి. అలాంటి ఆదిదేవుడైన శివుని ఆలంబనగా చేసుకొని దీక్ష తీసుకునేందుకు ఇతర దీక్షలన్నీ సహాయపడతాయని పురాణాల్లో చెప్పబడింది. జగజ్జనని పార్వతి మొదలుకొని పాండవ మధ్యముడైన అర్జునుని వరకు ఎందరో శివదీక్షలో తరించినట్లు కూడా పురాణాలు చెప్తున్నాయి. ఆదిశంకర భగవత్పాదుచార్యుల వారు తమ గురు కావ్య పరంపరలో ఉన్న గ్రంథంలో శివానంద లహరిలో శివుని ఆలంబనగా చేసుకొని భక్తి మాధుర్యంను ఎంతగానో కొనియాడారు. ఇలాంటి శివదీక్షను మహాశివరాత్రితో మండలకాలం అంటే 41 రోజులు ఆచరించడం శ్రేష్టం. శైవ క్షేత్రాల్లో తలమానికమై దత్తాత్రేయుని మొదలు శంకర భగవత్పాదుని వరకు ఎందరో మహర్షులు, మహానుభావులు తపమాచరించిన శ్రీశైల మహాక్షేత్రంలో దీక్ష విరమణ చేయడం మిక్కిలి శ్రేష్టంగా చెప్పబడింది. లేదా మీ ప్రాంతాల్లోని శివాలయాల్లో కూడా శివరాత్రి పర్వదిన సందర్భంగా లింగోద్భవ కాలం తర్వాత ఈ దీక్ష విరమణ చేయవచ్చు. ఈ క్రమంలో 41 రోజుల దీక్షా కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 16, 17వ తేదీల్లో నాగర్ కర్నూలు మార్కెట్ శివాలయంలో పలువురు శివదీక్ష కోసం వచ్చారు. శివదీక్ష గురుస్వామి విజయకుమార్ ఆధ్వర్యంలో స్వాములు మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. శివదీక్షను స్వీకరించిన వారు శివభావన కలిగి నిరంతరం శివనామస్మరణ చేస్తూ ఉండాలి. శివలింగానికి 2 పూటల అభిషేకం చేస్తూ విభూది, గంధం, పుష్పం సమర్పించాలి. అష్టోత్తర శతనామాలతో పూజించాలి. బిల్వాష్టకం, లింగాష్టకం, పంచాక్షరి, శరణుఘోష, ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. మెడలో రుద్రాక్షమాల, నుదుట విభూది, చందనం, కుంకుమ ధరించాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. భక్తితో శివ ధ్యానం చేస్తూ దీక్షాకాలం గడపడం నియమం, నిబంధన, శ్రేయస్కరం కూడా. శివదీక్షను చేపట్టిన వారు అష్టవిధ మానసిక పుష్ప పూజ ఎంతో శ్రేష్టమైనది. అహింస మొదటి పుష్పం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం 2వ పుష్పం, దయ అన్నది 3వ పుష్పం, క్షమ అనే 4వ పుష్పం, శివుని నిరంతరం మనసులో తలుచుకునే ధ్యానం అనేది 5వ పుష్పం, తపస్సు 6వ పుష్పం, జ్ఞానం అనేది 7వ పుష్పం, సత్యవాక్ పరిపాలన 8వ, సత్యవ్రతం 8వ పుష్పం. ప్రతి శివస్వామి ఈ అష్టవిధ మానసిక పుష్ప పూజతో నిత్యం ఆ భగవంతుణ్ణి ఆరాధించి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కృపకు పాత్రులు కావాలని కూడా కోరుతున్నాను. ప్రతి శివస్వామి సత్ప్రవణతో మెలగాలే తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తూ దీక్షాకాలం వృధా చేయరాదు. ఏకాగ్రత లేకుండా ఎన్ని దేవాలయాలు తిరిగినా శరీరాన్ని శ్రమ పెట్టడమే తప్ప ప్రయోజనం ఉండదు. కనులు మూసి ధ్యానం చేస్తే అనుకున్నది దర్శిస్తాం. కళ్ళు తెరిస్తే ముందున్నది మాత్రమే చూడగలుగుతాం. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.